అందరికీ నమస్కారం. కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత 100 సంవత్సరాల పైగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ని నవంబర్ 21వ తారీఖు 2025 సంవత్సరం నోటిఫై చేసింది. డిసెంబర్ 30వ తారీఖున రూల్స్ని కూడా పరిశీలన నిమిత్తం అని చెప్పి విడుదల చేసింది. రేపు ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత ఎప్పుడైనా ఈ రూల్స్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఏదైతే 2019లో ఐఆర్ యాక్ట్, ఆ తర్వాత 3 లేబర్ కోడ్స్ అమల్లోకి తేవడం కోసం ప్రయత్నం చేసిందో అప్పటి నుంచి దేశ కార్మిక వర్గం ఇప్పటివరకు 5 సార్లు సమ్మెలు చేసి వాటిని అమలు కాకుండా అడ్డుకోగలిగారు. అయినా ఇటీవల ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం మీద పాలకులకి ఏదైతే అనుకూలంగా ఉన్న పెట్టుబడిదారుల సంక్షేమం దృష్టిలో పెట్టుకున్నట్టుగా ఇవాళ మొత్తం చట్టాలన్నింటినీ మార్చేసి వాటిని కోడ్లుగా పెట్టుకొచ్చి ఆ కోడ్ల ద్వారా కార్మిక వర్గానికి ఎటువంటి హక్కులు లేకుండా ఇప్పటివరకు పొందుతున్న కనీసమైన చిన్న చిన్న ప్రయోజనాలను కూడా లేకుండా చేయడంతో పాటు మొత్తంగా పెట్టుబడిదారులు ఇష్టానుసారంగా కార్మిక వ్యవస్థను ఉండేటట్టుగా పరిణామాలను తీసుకొచ్చారు. అందుకోసమే 4 లేబర్ కోడ్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా భారతదేశ కార్మిక వర్గం కూడా గత 5 సమ్మెల కంటే ఇప్పుడు 6వ సమ్మె, మొత్తంగా 24వసారి భారత కార్మిక వర్గం ఈ విధానాలకు వ్యతిరేకంగా సమ్మెకి సిద్ధపడుతుంది. రేపు ఫిబ్రవరి 12వ తారీఖు 2026 ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకి పిలుపునిచ్చే ఈ సమ్మెకి ఇతర వర్గ సంఘాలైన రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, అదే రకంగా సంయుక్త కిసాన్ మోర్చా, అదే రకంగా ఇతర అనేక ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా మద్దతు పలికే ఆ రకంగా ఏదైతే ఇవాళ కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎన్నికొట్టడం కోసం ఒక సంఘటితమైన శక్తిగా రేపు ఫిబ్రవరి 12వ తారీఖున సమ్మె జరగబోతోంది. ఆ సమ్మెలో సిఐటి అనుబంధ సంఘాలన్నీ కూడా సమ్మె నోటీసులు ఇచ్చాయి. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆర్టీసీలో సమ్మె నోటీస్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో ఆర్టీసీ రంగంలో పనిచేస్తున్న మిగతా 12 సంఘాలను కూడా కలుపుకొని ఈ సమ్మెకి సిద్ధపరచడం కోసం ప్రయత్నం చేసి పోయిన నెల 23వ తారీఖున ఒక సమావేశం ఏర్పాటు చేసి మిగతా కార్మిక సంఘాలు ఆ సమావేశానికి రావడానికి కానీ వాళ్ళు ఈ సమ్మెలో భాగస్వాములు అవుతామనే దాని కానీ స్పష్టత ఇవ్వలేదు. ఒకే ఒక ఐఎంటీసీ అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సమ్మెకి సిద్ధపడి వచ్చింది. 24వ తారీఖున వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఏఐటీసీ అనుబంధ ఎంప్లాయీస్ కూడా సమ్మె నోటీస్ ఇస్తామని అన్నారు తప్ప ఇచ్చారో లేదు కూడా స్పష్టత రాలేదు. ఏమైనా గత సమ్మె అన్నింటిలో 23 సమ్మెలు ఇప్పటివరకు జరిగితే ఆ 23 సమ్మెల్లో కూడా ఆర్టీసీ కార్మిక వర్గం పాల్గొనేది పరిమితంగానే ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీలో ఉన్న ట్రేడ్ యూనియన్లన్నీ ఈ యొక్క విధానాలను అర్థం చేసుకోవడంలో వాటి యొక్క ప్రభావాన్ని ఆర్టీసీ కార్మికుల మీద ఎట్లా ఉంటుందో వాటిని సంఘటితంగా మొత్తం కార్మిక వర్గంతో కలిసి పోరాడితేనే పరిష్కారం చేసుకోగలవనే ఆలోచనకి భిన్నంగా ఆలోచిస్తున్న సంఘాలే ఎక్కువగా ఉన్నాయి. అని కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాలు మద్దతు ఇచ్చినప్పటికీ ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొనేదానికి సిద్ధపడలేదు. ఎక్కువ సమ్మెలన్నీ, ఎక్కువ ఆందోళనలన్నీ కూడా ఇక్కడ పరిమితమై, ఈ రాష్ట్రానికి పరిమితం, ఈ ఆర్టీసీకే పరిమితమై జరిగిన అంశాలు ఉన్నాయి. కానీ ఈరోజు 2026 ఫిబ్రవరి 12వ తారీఖు జరగబోతున్న సమ్మె ఇదేదో ఒక రంగానికి, ఒక సెక్టార్కు సంబంధించిన సమ్మె కాదు. ఇవాళ ఏదైతే తెలంగాణ ఆర్టీసీ తీసుకున్నప్పుడు కూడా మొత్తం 13 చట్టాలు ఆర్టీసీలో అమలు అవుతుంది. దాంట్లో 3 చట్టాలు మిగతా 10 చట్టాలన్నీ కూడా ఇప్పుడు ఏవైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో ఐఆర్ కోడ్లో కొన్ని, అదే రకంగా ఓఎస్హెచ్ కోడ్లో కొన్ని, ఆ రకంగా మొత్తం అంతా అమాల్గమేట్ అయిపోయి ఉంటుంది. ఉదాహరణకి మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ ఆర్టీసీ కార్మికులకు కీలకమైంది. వాళ్ళ పని పరిస్థితులకు సంబంధించి కానీ, వేతనాలకు సంబంధించి కానీ, అలవెన్స్కి సంబంధించి కానీ, సేఫ్టీకి సంబంధించి కానీ, అదే రకంగా వాళ్ళ 10 గంటలు ఎట్టా ఉండాలని కానీ, ఇంటర్వెల్స్ ఎంత ఉండాలని కానీ, స్ప్రెడ్ ఓవర్ టైం ఎంత ఉండాలని కానీ, ఇవన్నీ కూడా మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్లో డిఫైన్ చేసింది. ఇప్పుడు ఏదైతే ఓఎస్హెచ్ కోడ్ ఉందో ఆ కోడ్లోకి తీసుకొచ్చి పెడుతున్నారు. ఇంత మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ ఉంటే 5 ఉంటే ఆ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ 1961 అమలు కావాలి. కానీ ఇప్పుడు మారిన దాని ప్రకారం 10 మంది ఉంటే తప్ప అమలు కాని పరిస్థితి ఉంది. అట్లాగే 45 గంటలు ఎట్టి పరిస్థితుల్లో రోజుకి 8 గంటలు, అంతకంటే ఎక్కువ ఉంటారు 45 గంటలు. ఏదైనా లాంగ్ డిస్టెన్స్ కానీ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు 54 గంటలు, అది కూడా కార్మికులు అనుమతితో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు లేబర్ కోడ్స్ తెచ్చిన దాంట్లో అదే 48 గంటలు ఉంటుంది అని చెప్తున్నప్పటికీ కూడా దాన్ని 72 గంటలు కానీ అంతకంటే పైకి పెంచుకోవడానికి కూడా అప్రాప్రియేట్ గవర్నమెంట్ ఎప్పుడైనా ఆ మార్పులు చేయొచ్చనే కండిషన్ పెట్టడం ద్వారా 10 గంటల యొక్క విస్తరణకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ రకంగా అదే రకంగా వాళ్ళు స్ప్రెడ్ ఓవర్ ఏదైతుందో 10 గంటలు ఇంతకుముందున్న మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్లో 10 గంటలకు మాత్రమే స్ప్రెడ్ ఓవర్ ఉంది. అంటే ఉదయం పూట 4 గంటలు, మధ్యలో 2 గంటలు రెస్ట్ ఇచ్చి మళ్ళీ 4 గంటలు డ్యూటీ చేయించుకునేదానికి అవకాశం ఉంది. ఆ చట్ట ప్రకారం ఉన్న ప్రొవిజన్. కానీ ఇప్పుడు దాన్ని 12 గంటలకు పెంచారు. అంటే రోజు మొత్తం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా సరే ఆ 12 గంటలు తీసుకోవడానికి వీలుగా ఇవాళ మార్పులు చేసిన పరిస్థితి ఉంది. అదే రకంగా ఎర్న్ లీవ్ సంబంధించి కూడా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ప్రతి 12 రోజులకు ఒక ఎర్న్ లీవ్ వస్తుంది. కానీ ఇప్పుడు కోడ్లో పెట్టిన దాని ప్రకారం 15 రోజులకు ఒక ఎర్న్ లీవ్ వచ్చేదానికి అవకాశం ఉంది.
అదే రకంగా వేతనాలకు సంబంధించిన అంశం పరిశీలిస్తే ఇవాళ ఏదైతే భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చెప్తుంది 4,635 రూపాయలు నెలకి మినిమం ఫ్లోర్ లెవెల్ వేజ్గా నిర్ణయించి ఎంతకంటే ఎక్కువ ఉంటే అక్కడ చేయాల్సిన అవసరం ఎంతకంటే తక్కువ ఇవ్వడానికి వీల్లేదనే పద్ధతిలో చెప్తున్నారు. ఈరోజు 18,000 పైచలకు ఆర్టీసీ కార్మికులకు కనీస వేతనం ఉంది. కానీ ఇప్పుడు 2021 అదే 2025 పే స్కేల్స్ రాలేదు. ఇప్పుడు ఏదైతే భారత ప్రభుత్వం నిర్ణయించిన మినిమం వేసి చూస్తే ఇవాళ 2 వేతన ఒప్పందాలు వస్తే రావన్న భయం మన దగ్గర ఉంది. అదే రకంగా ఐఆర్ కోడ్కు సంబంధించి చూస్తే, ఇండస్ట్రియల్ రిలేషన్కి సంబంధించి చూస్తే ఇప్పటికే గత 6 ఏళ్ళుగా ఆర్టీసీ కార్మిక సంఘాల మీద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలి, డైరెక్ట్గా ఇవాళ కోడ్స్ అనే పేరు లేకుండా కోడ్స్ మొత్తం కూడా ఆ కోడ్లో ఉన్న సారాంశం అంతా ఇప్పుడు ఆర్టీసీలో అమలవుతుంది. ఆర్టీసీలో కార్మిక సంఘాలను అనుమతించట్లేదు, కార్మిక సంఘాల రిప్రజెంటేషన్స్కి వాల్యూ ఇవ్వట్లేదు, ద్వైపాక్షిక కమిటీలు ఎక్కడ ఉండట్లేదు. అదే రకంగా చట్టబద్ధంగా ఉండాల్సిన ట్రస్ట్లలో ట్రస్ట్ నామినీస్గా ట్రస్ట్ యూనియన్ల బాధ్యులు ఎవరు ఉండట్లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అట్లాగే గుర్తింపు ఎన్నికలు 2016లో జరిగిన ఇప్పటివరకు మళ్ళీ దాదాపు 10 సంవత్సరాల కాలం మళ్ళీ గుర్తింపు ఎన్నికలు జరగలేదు, మెజారిటీ యూనియన్ గుర్తించలేదు. ఇప్పుడు ఎక్కడ కూడా ఏ సమస్య మీద చర్చించడానికి అవకాశం లేకుండా వెల్ఫేర్ కమిటీలు పెట్టి వారి ద్వారా మాత్రం నడిపిస్తామని చెప్తున్నారు. కార్మిక సంఘాలకి కార్మికులకి ఎటువంటి పాత్ర లేకుండా గత 6-7 ఏళ్ళుగా ఇవాళ ఆర్టీసీలు నిర్వహిస్తున్నారు. ఇదే ఇప్పుడు లేబర్ కోడ్స్ వస్తాయి, మొత్తం దేశంలో కార్మికులకు మొత్తం కూడా ఇదే పద్ధతిలో పోబోతుంది. మనకైంది కదా అని ఆర్టీసీ కార్మికులు ఆలోచించుకోవడానికి వీల్లేదు. ఇవాళ గత 6 ఏళ్ళుగా మనం పోరాడుతున్నాం. వివిధ సందర్భాల్లో మన శక్తియుక్తులు, మన మీద ఉన్న ఆంక్షలు, మన పని పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, కార్మికుల యొక్క వెసులుబాటు లేకపోవడం, ఆలోచన పరిధిని పెరగకపోవడం, కార్మిక సంఘాలు అటువంటి చైతన్యాన్ని కార్మికులకు అందించలేకపోవడం, ఇటువంటి అనేక ఆటంకాల మధ్యలో ఈ మధ్యకాలంలో అనేక పోరాటాలు ఆందోళన జరుగుతూనే ఉన్నాయి. కానీ మన డిమాండ్ ఏదైతే ఉందో ఇవాళ కార్మిక సంఘాలను ఆర్టీసీలో పునరుద్ధరించాలంటున్నాం. ఇది మన డిమాండ్ వరకే పరిమితం, మన ఆర్టీసీ వరకే పరిమితం. ఎంత పెద్ద ఆందోళన చేసినా సాధ్యం కాదు. ఎందుకంటే ఇవాళ లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా మొత్తం భారతదేశంలో కార్మిక వర్గం మీదనే ఆంక్షలు విధిస్తున్నారు. రిజిస్ట్రేషన్కి చేయడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. రిజిస్టర్ అయిన సంఘాలను ఇప్పటిదాకా ఎక్కడ రద్దు చేయకపోయినా ఇప్పుడు రద్దు చేస్తున్నారు. మన రాష్ట్రంలో BHAలో ఇటీవల కాలంలో 12 కార్మిక సంఘాలని ఒక కాలం పొడితో రద్దు చేశారు, ఒకే ఆర్డర్తోటి రద్దు చేశారు. ఆ రకంగా అదే రకంగా ఇవాళ ఎన్నికలు జరపాలంటే ఇప్పటిదాకా లేబర్ డిపార్ట్మెంట్ జరపాలి. రాష్ట్ర గుర్తింపుగా అయితే సింపుల్ మెజారిటీ ఎవరుంటే వాళ్ళు, కానీ ఇప్పుడు రూల్స్ మార్చారు. 51% ఆర్టీసీలో ఉన్న 12 సంఘాలు ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి అంత పూర్తి మెజారిటీ రాదు. చివరి పరిపాలన ఏం చేస్తారంటే వెల్ఫేర్ కమిషన్ ఇప్పుడు అదే ఆర్టీసీలో కూడా యాజమాన్యం చేస్తుంది. అందుకని ఇప్పుడు ఆర్టీసీ కార్మికులుగా మనం ఆలోచించుకోవాల్సింది, ఇప్పటిదాకా 6 ఏళ్ళుగా మనం అనుభవించిన బాధ, కోపం, ఇవి ఏదైతే మనం ఇబ్బంది పడుతున్నామో ఈ ఇబ్బంది మొత్తం భారత కార్మిక వర్గం మీద తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అందుకని వాటికి వ్యతిరేకంగా 100 సంవత్సరాల కాలంలో మనం పోరాడి సాధించుకున్న అనేక హక్కులు, అనేక చట్టాలు, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన న్యాచురల్ జస్టిస్ కానీ ఇవన్నీ కూడా ఈ రోజున హరించి మన మీద మొత్తం కార్మిక వర్గం మీద, దేశ కార్మిక వర్గం మీద దాడి చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంటే ఇప్పుడు మన వరకే మనం ముడుచుకొని కూర్చొని మనం ఎన్ని పోరాటాలు చేసినా సాధ్యం కాదు. ఇవాళ జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ ఆందోళనతో పాటు భవిష్యత్తులో మొత్తం వీటికి వ్యతిరేకంగా జరుగుతున్న అన్ని ఆందోళనలో కూడా ఆర్టీసీ కార్మికులు మిలిటెంట్గా ఉండడం ద్వారా, ఆ పోరాటాల్లో మరింత మమేకం అవ్వడం ద్వారా ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టగలం. అప్పుడు మాత్రమే ఆర్టీసీలో కార్మిక వర్గాన్ని రక్షించుకోగలం, కార్మిక సంఘాన్ని నిలుపుకోగలం, అదే రకంగా ఎన్నికలు కానీ ఇతరత్ర కానీ చేయగలం. MB Act 2019 అమెండ్మెంట్స్ ఇవాళ ఆర్టీసీని దుర్మార్గంగా దోచుకుంటున్నాయి. ఇంతకుముందు ప్రైవేట్ బస్సులు అక్రమ రవాణా అనేవాళ్ళం, ఇవాళ ప్రైవేట్ బస్సులు అక్రమ రవాణా లేదు, మొత్తం అన్ని సక్రమ రవాణానే. ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసి 3 లక్షలు కడితే ఒక బస్సు ఒక రోజుకి ఎన్నిసార్లు అయినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడికైనా వెళ్ళడానికి కావాల్సిన పద్ధతులు ఇవాళ టాక్సేషన్ సిస్టంలో మార్పులు తీసుకొచ్చింది 2019 ద్వారా. అదే రకంగా అగ్రిగేటర్ పేర్స్ తోటి తీసుకొచ్చిన దాని ఫలితంగా అగ్రిగేటర్స్ అనే బోర్డు పెట్టుకొని ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ రాష్ట్రంలో 9-10 సంస్థలు బస్సులు ఆపరేట్ చేస్తున్నాయి. ఇవాళ ఒక్క వ్యక్తి ఉన్నా కూడా క్యాబ్ బుక్ చేసుకుని లాంగ్ డిస్టెన్స్ ఖమ్మం కానీ రాయమండ్రి కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి కావాల్సిన పద్ధతులు ఇవాళ అగ్రిగేటర్స్ పేరుతోటి దౌర్జన్యంగా ఇవాళ ఆర్టీసీలో ఆదాయాన్ని డ్యూటీ చేస్తున్నాయి. ఈ MB Act అమెండ్మెంట్లో మార్పులు జరగకపోతే ఆర్టీసీ బ్రతకడం అసాధ్యమైన విషయం. పోటీ ప్రైవేట్ బస్సులు రావడం అనేది జరిగిపోతా ఉంది, చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అదే రకంగా ఇవాళ విద్యుత్ బస్సులు ఆర్టీసీ మూలగల్ని పీల్చేస్తున్నాయి. ఇప్పుడు 659 బస్సులే తెలంగాణ ఆర్టీసీలో ఉండొచ్చు. నిన్న కూడా బడ్జెట్లో పెట్టి 2026-27 బడ్జెట్లో కూడా ఏవైతే 5 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో అక్కడ 5,000 విద్యుత్ బస్సులు తీసుకొస్తామని, అట్లాగే టూరిజం డెవలప్మెంట్ పేరుతో ఇంకో 5,000 విద్యుత్ బస్సుల్ని తీసుకొస్తామనే స్కీముల్ని ప్రకటించారు. ఇంతకుముందు 5 స్కీములని ఇప్పుడు 2 వస్తున్నాయి. మొన్న టెండర్ వీటి మీద వచ్చిన లెక్కలు చూస్తే ఆ 58 రూపాయల నుంచి 63 రూపాయల పైగా ఇవాళ టెండర్స్ ఫైల్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం 2,000 బస్సులు కట్టున్నారు. ఆర్టీసీకి వస్తున్న ఆదాయం 60 రూపాయలు అయితే 63 రూపాయలు వాళ్ళకి కట్టాలంటే
వాటికి రూ. 3 ప్లస్ సిటీలో తిప్పాలంటే కండక్టర్గా ఖర్చు, ఓవర్ హెడ్స్ ఇవన్నీ కలుపుకుంటే రూ. 90 పైన ఒక బస్కి మనకు ఖర్చు వస్తుంది. కానీ వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మేము పొల్యూషన్ కంట్రోల్ చేస్తాం, అది చేస్తాం, విద్యుత్ బస్సులు అలాగే సాధ్యమైంది కాబట్టి మొత్తం బస్సులు తీసుకొస్తాం అంటున్నారు. ఈ బస్సులు వస్తే హైదరాబాద్ మొట్టమొదట వేటు పడేది హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న 20,000 మంది కార్మికులు సుమారు అత్యధిక భాగం మంది ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని అడ్డుకోవాలన్నా కూడా ఈ విధానాలు ఎన్నుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మనం మమేకం కావాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తున్నారు మేము కాలుష్యాన్ని తగ్గిస్తామని. కానీ నిన్నటి బడ్జెట్లో కాలుష్య నివారణ కోసం ఇంతకుముందు పెట్టిన బడ్జెట్ కంటే కూడా మరింత తగ్గించి పెట్టి కాలుష్య నివారణ అనే దానికి ప్రాధాన్యత లేని పద్ధతిలో బడ్జెట్లో పెడుతున్నారు. ఇక్కడేమో కాలుష్య నియంత్రణ పేరుతో విద్యుత్ బస్సులు తీసుకురావడం ద్వారా ఇటు కార్మికుల మీద అదేవిధంగా ప్రజల మీద కూడా భారం వేసేదానికి, పెట్టుబడిదారులకి లాభాల గ్యారెంటీ ఇచ్చేదానికి జీసీసీ పద్ధతిలో, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో, పీపీపీ పద్ధతిలోనే వాటిని తీసుకొస్తున్నారు. అందుకని వీటన్నిటికి వ్యతిరేకంగా కూడా మనం పోరాటం చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ ప్రయత్నంలో ఏదైతే ఈ సమ్మెలో ఇప్పటికీ 2 కార్మిక సంఘాలు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, అదేవిధంగా ఐఎన్టీయూస్ అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, 2 యూనియన్లు సంయుక్తంగా సమ్మె క్యాంపెయిన్ చేస్తున్నాయి. ఆర్టీసీలో పనిచేస్తున్న మిగతా కార్మిక సంఘాలు కూడా ఆలోచించాలి. ఈ పోరాటంలో మమేకం కావడం ద్వారా మాత్రమే మనం రక్షించుకోగలం అనే దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని ఆ కార్మిక సంఘాలు కూడా మొత్తం కార్మికులు ఈ సమ్మెలో దింపేదానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి. ఆ రూపంలో కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ పైవేళ సమ్మె పిలిపిస్తేనే కాదు, ఈరోజు దేశం మొత్తం కార్మిక వర్గం అంతా సమ్మెకి సిద్ధపడి మొత్తం స్తంభింపజేయడానికి సిద్ధపడుతున్న దశలో మనం ఒంటరిపాటుగా ఉండి మన బస్సులు నిర్వహిస్తే రేపు పొద్దున మనల్ని కాపాడటానికి ఏ ఒక్కరు కూడా మన దగ్గర రాలనేది కూడా అర్థం చేసుకోవాలి. అందుకని ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాటంలో మనందరం మమేకం కావడం ద్వారా రేపు 12వ తారీఖున మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు బంద్ జరిగే విధంగా అందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఆ వైపు సమ్మెను జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ విఎస్ రావు.